సోమనాథ్ చటర్జీ స్పీకర్ ఉన్నారు. ఆయన పార్టీ లైన్కి భిన్నంగా వ్యవహరించారని సిపిఎం ఆయన మీద చర్య తీసుకుంది, చాలా విమర్శించింది. అట్లాగే మీకు మాజీ ఉపరాష్ట్రపతి షెకావత్ గారు ఉన్నారు. ఆయన వసుంధరా రాజేని విమర్శించారు. నేను బీజేపీ గెలిచి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే నేను కూడా ప్రధానమంత్రిత్వానికి క్యాండిడేట్ని అని చెప్పారు. ఆయన మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం? ఈ రెండింటికి పోలిక సరైనది కాదు. ఎందుకంటే సోమనాథ్ చటర్జీ గారు మార్క్సిస్ట్ పార్టీ తరఫున స్పీకర్గా ప్రతిపాదించబడి ఎన్నికయ్యారు. మార్క్సిస్ట్ పార్టీ ఈ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు ఆయన పార్టీ యొక్క తీర్మానానికి కట్టుబడి రాజీనామా ఇచ్చి ఉండాల్సిందని నా అభిప్రాయం. ఎందుకంటే అవన్నీ బయట మాటలు. నా దగ్గర కాగితాలు ఉన్నాయి. సోమనాథ్ చటర్జీ గారి పర్యటనలో అమృత్సర్ వెళ్ళాడు, కింద విజిట్ టు సిపిఎం ఆఫీస్ అఫీషియల్ ప్రోగ్రాంలో. తర్వాత పార్టీతో సంబంధాలు పెట్టుకున్నారు. ఇది ఆదర్శ స్థితి. ఒక్కసారి స్పీకర్గా ఎన్నికైన వ్యక్తి పార్టీలతో నిమిత్తం లేకుండా ఉండాలి, పార్టీలకు అతీతంగా ఉండాలని మనం ఆదర్శంగా చెప్పుకునే స్థితి. ఆ మౌలంకర్లు, ఆ అనంతసేన అయ్యంగార్లు, ఆనాటి స్థితి అయ్యదేవర కాళేశ్వరరావులు, ఆనాటి స్థితి వాళ్ళు లేదు. మనం చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర అనుభవం కూడా మన ముందు కనబడతా ఉంది. ఒకటి. రెండోది, ఇప్పుడు సోమనాథ్ చటర్జీ గారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం పెద్దగా ఎక్కువ చర్చించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన దేశం ముందు అజెండా కాదు ప్రస్తుతం. రెండవది, షెకావత్ గారు బీజేపీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్లో ముఖ్యమంత్రిగా పనిచేశాడు. పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చింది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు, మంచిగానే నిర్వర్తించారు. ఎప్పుడైతే ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాడో ఆ రోజే భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని ఆయన వదులుకున్నాడు. నేను రాజకీయాలకు అతీతంగా ఉంటానని ప్రకటించాడు. మొన్న కూడా సహజంగా ప్రకటించినప్పటికీ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా సోమనాథ్ చటర్జీ కమ్యూనిస్ట్, వన్స్ ఏ కమ్యూనిస్ట్ ఈజ్ ఆల్వేస్ ఏ కమ్యూనిస్ట్, వన్స్ ఏ బీజేపీ మ్యాన్, ఆర్ఎస్ఎస్ అయితే వన్స్ ఏ ఆర్ఎస్ఎస్ మ్యాన్ ఇస్ ఆర్ఎస్ఎస్ మ్యాన్ జనరల్గా అంటారు. మామూలు ప్రజలకు విశ్వాసం అది. వన్స్ ఏ కాంగ్రెస్ మ్యాన్ ఇస్ నాట్ ఎన్ ఆల్వేస్ కాంగ్రెస్ మ్యాన్ కాదనుకోండి, ఎందుకంటే వాళ్ళు ఎటైనా రౌండ్ వేస్తుంటారు మామూలుగా. కానీ ఆయన ఎప్పుడైతే చెప్పాడు నేను పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోలేదు, అందువల్ల పార్టీ నియమము, పార్టీ యొక్క నిబంధన నాకు వర్తించదు, ఎప్పుడైతే వారు ఆ మాట చెప్పారో ఇక పార్టీ దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము వారు చేసిన ఆరోపణలతో మేము ఏకీభవించడం లేదు. ఒకటి. రెండవది, ఆయన మరో స్పష్టీకరణ ఇచ్చాడు. నేను ప్రధాన అభ్యర్థి అని అనలేదు. నేను ఆరోగ్యం బాగుపడితే ప్రజలు కోరితే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని గురించి ఆలోచిస్తానని ఆయన చెప్పాడు. బీజేపీ సంబంధించిన వరకు దట్ ఇష్యూ ఇస్ క్లోజ్డ్. అద్వానీ బీజేపీ యొక్క అభ్యర్థి, అద్వానీ గారి నాయకత్వాన్ని ఎన్డీఏ ఆమోదించింది, ప్రజలు కూడా ఆమోదిస్తారు. దీంట్లో రెండో ఆలోచన లేదు. దీంట్లో మళ్ళా అనుమానాలకు కూడా, సంశయాలకు కూడా తావు లేదు. ఇంకొక నాయకుడు ఉన్నాడని అనుకోవడానికి కూడా. అది ఎన్నికల్లో పోటీ చేయాలా చేయబడలేదనేది వారి ఇష్టం. పైపించి ఆయన బీజేపీ అభ్యర్థి కానన్నప్పుడు ఇక బీజేపీ ఎలా చర్చిస్తుంది ఆయన? వెంకయ్యనాయుడు గారు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఇవి తెలంగాణ రాష్ట్ర సమితి ఈ మహాకూటమిలో చేరడం గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ రాష్ట్రం రాజకీయాలు ఒక రకంగా చెప్పాలంటే అత్యంత అధ్వానంగా ఉన్నాయి. ఈ రాష్ట్ర రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి కింద స్థాయి నుంచి పైకి వచ్చిన ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా నాకు మనసులో చాలా బాధ కలుగుతుంది. ఈ రాష్ట్ర అసెంబ్లీ నడిచిన తీరు నిన్నటి వరకు అది కూడా చాలా నిరాశ నిస్పృహ కలిగిస్తోంది. రాజకీయాల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి, విలువలు తగ్గిపోతున్నాయి, సిద్ధాంతాలు పోతూ ఉన్నాయి, ఆదర్శాలు పోతూ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు, సిద్ధాంతానికి కట్టుబడిపోవడం లేదా ఒకే పార్టీలో ఉండకపోవడం. కానీ కనీసమైన ప్రమాణాలు, కనీసమైన విలువలు, సాంప్రదాయాలు కూడా రక్షించకుండా అసెంబ్లీని అదేదో ఒక మన ఏదో తాలింకానాలాగా లేకపోతే ఒక బాక్సింగ్ వేదికలాగా చేసి ఒకరినొకరు సవాళ్ళు విసురుకోవడం. నీ సంగతి ఏంటంటే నీ సంగతి రమ్మడం, నువ్వు బయట రా, నీ సంగతి బయట ఉన్నవాడిని గెలిపించి లోపలికి పంపిస్తాం మనం, మీరు బయటకు రాండి అని అడుగుతున్నారు. ఇంత పరితికిచ్చిన తనం, ఇంత అవకాశవాదం, ఇంత రాజకీయాల్లో విలువలు లోపించడం ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఒకటి. రెండవది, రాజకీయాల్లో కులము, మతము, ప్రాంతము వీటి ప్రాధాన్యత కూడా బాగా పెంచేసి బహిరంగంగా వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ అనేది అందరికీ ప్రాతినిధ్యం వహిస్తుంది, అంతేగాని ఫలాని కులానికి ప్రాతినిధ్యం వహించడం సాధ్యం కాదు. మనం ఒక పార్టీ అన్ని మతాలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ మజ్లిస్ అయితే వీడు ముస్లింల ప్రతినిధి ఎట్టవుతారండి? కాంగ్రెస్ కూడా ముస్లింల ప్రతినిధే కదా, కమ్యూనిస్టు కూడా ముస్లింల ప్రతినిధే కదా, బీజేపీ కూడా ముస్లింల ప్రతినిధే కావాలి కదా. అందరూ కూడా అయితే దాంట్లో తారతమ్యాలు ఉంటాయి. ఎక్కువ పర్సంటేజ్ ఒకరు ఆ పార్టీ సపోర్ట్ చేస్తారు. కానీ వాళ్ళు ఇది పోయి దురదృష్టవశాత్తు ఎవరికి వాళ్ళు ఏదో కులాలను మతాలను కొత్తగా తీసుకున్నట్టుగా రాజకీయం తయారవుతూ ఉంది. దీనివల్ల నేనేమనుకుంటున్నానంటే రాష్ట్ర ప్రజల్లో రాజకీయం పట్ల రాజకీయ నాయకులను చూస్తున్నారు, వింటున్నారు, అంతేగాని ఫాలో అవుతున్నారని నేను అనుకోవడం లేదు. అంటే రాష్ట్రంలో ప్రధాన పక్షాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని మీకు తెలుసు, మీరు అంటున్నారు. ఇటువంటి సమయంలో బీజేపీ దీన్ని అనుకూలంగా మలుచుకొని ఒక చిరంజీవి లాంటి వ్యక్తితో మీరు సంబంధం పెట్టుకొని ఉంటే బాగుండేదా, లేకపోతే చిరంజీవితో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమైన తర్వాత మేము ఒంటరిగా పోటీ చేస్తాం అనుకుంటున్నాం? లేదు, ఇది ఒక సలహా కావచ్చు. చాలామంది మిత్రులు కొత్తగా వచ్చారు కాబట్టి చిరంజీవి గారి గురించి వ్యతిరేకంగా చెప్పడానికి ఏం లేదు.
ఆయన ఏం పరిపాలన అవకాశాలు ఇవ్వాలి మనం ఆయనకి. ఇచ్చిన అవకాశాన్ని ఆయన ఫెయిల్ చేశాడు, ఆయన తప్పుడుగా ప్రవహించాడని చెప్పడానికి. ఇక వ్యక్తిగత దోషణలకు బీజేపీ పోదు, అది తెలిసిందే. ఆయన సినిమాలో ఏం యాక్ట్ చేశాడు ఇవన్నీ మా విషయాలు కాదు కదా. బట్ పాయింట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ 5 ఏళ్ల పరిపాలనలో జరిగినట్టు అనేక అవకతవకలు, అవినీతి ఆరోపణలు, లేకపోతే ఫ్యాక్షన్ రాజకీయాలు, లేకపోతే అధికార దుర్వినియోగం, పత్రికల గొంతు నొక్కడం, ఇలాంటి అనేక కారణాల వలన కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగింది. ఆ కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరిగినప్పుడు అదే సమయంలో ఆశ్చర్యకరంగా ప్రధాన ప్రతిపక్షం పట్ల విశ్వాసం పెరగాల. ఎక్కడైనా జరుగుతుంది, రాజకీయం జరిగే పరిస్థితి అట్నే ఉంటుంది మామూలుగా. కానీ అది ఆ పని జరగల. ఆత్మవిశ్వాసం లోపించింది. ఎందుకంటే తెలుగుదేశం నిన్నటిదాకా మాట్లాడింది ఒక మాట, నేను మాట్లాడుతుంది ఇంకొక మాట. అందువల్ల జనం దీన్ని జీర్ణించుకోలేకున్నారు. ఈ మారిన తెలుగుదేశం యొక్క అజెండాను, మారిన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్సనాలిటీని కూడా ప్రజలు డైజెస్ట్ చేసుకోలేకపోతారని నేను భావిస్తున్నాను. అయితే మరీ అసలు లాభం లేదనుకున్న పార్టీ ఇవాళ టీఆర్ఎస్తోనూ, సిపిఐ, సిపిఎంతోనూ కలిసి ఒక కూటమిగా ఏర్పడడం వలన వాళ్ళలో కొంత విశ్వాసం వచ్చింది. జనంలో రాలా ఇంకా విశ్వాసం. జనంలో విశ్వాసం రాకపోవడానికి కారణం ఏంటంటే పరస్పర వైరుధ్యమైన వైఖరి కలిగిన వాళ్ళు, పరస్పర వైరుధ్యమైన అజెండా కలిగిన వాళ్ళు. సిద్ధాంతాలు వేరేగా ఉంటాయి. వేరు సిద్ధాంతాలు లేకపోతే ఇంకా అన్ని పార్టీలు ఒకటే కావచ్చుగా. చాలామంది తెలవకుండా మాట్లాడుతున్నారు, సిద్ధాంతాలు వేరు అంటే సిద్ధాంతాలు వేరు కాబట్టి వేరే పార్టీలో ఉన్నారు. కానీ కనీసం కొన్ని విషయాల్లో భావస్వరూప్యత ఉండాలా, కనీస కార్యక్రమం పట్ల ఉమ్మడి కార్యక్రమం ఉండాలా, అవగాహన ఉండాలా. కానీ నిన్న మొన్నటి వరకు ఒకరినొకరు విపరీతంగా విమర్శించుకొని నువ్వు ప్రపంచ బ్యాంకు జీతగాడని ఆయన విమర్శించి ఆయన అజెండా అంతా కూడా ప్రపంచ బ్యాంక్ డిక్టేట్ చేస్తుందని చెప్పి, తర్వాత ఇంకో పక్క టీఆర్ఎస్ నిన్నటిదాకా తెలుగుదేశమే పెద్ద నెంబర్ 1 విలన్ అన్నట్టుగా మాట్లాడి ఇంకా అనేక రకాల పదాలు ఉపయోగించారు. అవన్నీ ఉపయోగించడం నాకు ఇప్పుడు ఇష్టం లేదు. అలాగే తెలుగుదేశం కూడా టీఆర్ఎస్ని మాడిన తర్వాత ఇవాళ కేవలం వీళ్ళు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం, రాజకీయ ప్రయోజనం కోసమే వీళ్ళు ఒకటిగా ఏర్పడ్డారు. వీళ్ళు రేపు ఎన్నికలు అయిన తర్వాత కలిసి ఉంటారని నమ్మకం లేదు. ఈ విశ్వసనీయత అంటారు దీన్ని పాలిటిక్స్లో. ఆ క్రెడిబిలిటీ లేదు. ఎందుకంటే కమ్యూనిస్టు రేపు అవసరం అయితే మళ్ళీ కాంగ్రెస్తో చేరతారు. మనం చెప్పారు కూడా కరత్ గారు, మేము కాంగ్రెస్ నాయకత్వంలో చేరం కానీ కాంగ్రెస్తో కలిసి పనిచేయడానికి మాకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టీకరించాడు. అలాగే సీతారామ యేచూరి గారు కూడా ఒక మేలు చేశారు. ఏమనంటే మేము తెలంగాణకి మేము అనుకూలం కాదు, మా చిన్న రాష్ట్రాలు మా యొక్క అజెండా కానే కాదని. అలాంటప్పుడు తెలంగాణ ప్రాతిపాదిక మీదనే మేము పొత్తు పెట్టుకుంటామని టీఆర్ఎస్ చెప్తుంది. తెలంగాణకు అనుకూలించని పార్టీతో ఎట్ట పొత్తు పెట్టుకుంటారు వాళ్ళు. రెండవది, ఇవాళ ఈ ఆర్థిక సంస్కరణల విషయంలో తెలుగుదేశం యొక్క వైఖరి మారిందా, ఆ విషయాన్ని స్పష్టంగా వాళ్ళు ప్రకటించారా? అందుకని నేనేమనుకున్నానంటే ఇది ప్రజల్లో దానికి అంతటి ఆహ్వానం రావాల్సిన ఎంత ఉందో అది రావడం లేదు. మూడవది, మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా రూపొందాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో రూపొందుతున్న విశ్వాసం కూడా నాకుంది. కానీ సమయం తక్కువ ఉంది, కాలావధి. ప్రజలు పార్లమెంటుకు బీజేపీ, దేశానికి అద్వానీ అనే భావనకు వస్తున్నట్లు అనిపిస్తుంది నాకు. ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ఓ, తెలుగుదేశమో, పీఆర్పీఓ ఇంకొక పార్టీకి ఓటేసినప్పటికి కూడా కేంద్రం బీజేపీ రావాలనే సాధారణ ఓటరు, మా ఓటరు మా పక్క ఉంటుంది, అది వేరే విషయం. నేను చెప్పిన న్యూట్రల్ ఓటర్లో కూడా ఆ భావన ఉంది. ఇది క్రమేపీ రాష్ట్రంలో కూడా పరివర్తన రావాలి. అందుకని నేను ప్రజలకు కూడా పిలుపునివ్వదలుచుకున్నాను. మీరు ఆలోచించండి. వాళ్ళందరినీ చూశారు, వీళ్ళిద్దరిని కూడా చూశారు. ఆ బీజేపీని కూడా రాష్ట్రంలో బలపరుచుకోవాలి. జాతీయ పార్టీ బలపడడం ద్వారా మాత్రమే రాష్ట్ర రాజకీయాలు మంచిగా బాగుపడతాయని నేను భావిస్తున్నాను. ప్రత్యామ్నాయం, ప్రాంతీయ పార్టీలు ప్రాంతానికి ప్రత్యామ్నాయం కావాలి కానీ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయం కాలేవు. కాబట్టి జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయంగా ఒక జాతీయవాద పార్టీని బలపరచుకోవడానికి మేము పిలుపుదలుచుకున్నాం. అయితే పొత్తులు ఉంటాయా లేదా అని తొందరలోనే కాలం నిర్ణయిస్తుంది. రాజకీయాల్లో ఏదో లవ్ అండ్ అఫెక్షన్తో పొత్తులు ఏర్పడవు. ఇప్పటికీ ప్రజారాజ్యం పార్టీతో పొత్తుకు అవకాశం ఉందంటారా? నేను ప్రత్యేకంగా ఒక పార్టీ పేరు చెప్పను కానీ ఎన్డీఏతో కలిసి పనిచేయడానికి, అద్వానీ గారి నాయకత్వాన్ని అంగీకరించడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళతో కలిసి పనిచేయడానికి బీజేపీకి అభ్యంతరం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీ విడిగా ఉంది, మిగతా అన్ని కూటమిలో ఉన్నాయి. కూటమిలో ఉన్నాయి. ఆ పార్టీ కూడా తన విధానాన్ని నిర్ణయించుకొని వాళ్ళు తమ వైఖరిని స్పష్టం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మేము ఇవాళ మా ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశం అవుతుంది. నన్ను ఇప్పుడే కొత్తగా నేను ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. ఎందుకంటే నాకు కేంద్రంలో బాధ్యత ఉంది. దాదాపు 1993 నుంచి అంటే 15 ఏళ్ళుగా నేను కేంద్ర రాజకీయాల్లో ఉన్నాను. మొన్న అద్వానీ గారికి పిలిచి దక్షిణాది పైన కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. 132 సీట్లు ఉన్నాయి దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిపి. అందువల్ల తప్పనిసరిగా నువ్వు ఈ బాధ్యత తీసుకోవాలని చెప్తే నేను సరే అని చెప్పని ఆ ప్రయత్నం చేద్దామని ప్రయత్నంతో ముందుకు వస్తున్నాను. అందుకని ఒకసారి ఇక్కడ మా వాళ్ళతో కూర్చొని పరిస్థితిని సమీక్షించుకొని ఇప్పటివరకు ఏం జరిగింది అనే విషయాన్ని సమీక్షించుకొని ముందుకు వెళ్ళాలి. అయితే సూత్రరీత్యా పార్టీ చెప్పింది ఎవరో వస్తారని ఎదురు చూడొద్దు, మన ప్రయత్నాన్ని మనం ప్రారంభించండి. ఎవరైనా కలిసి వచ్చారో కలిసి ముందుకు, లేదా ఒంటరిగా ముందుకు.